ఆకాశవాణి విజయవాడ కేంద్రం. బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం. బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో పూజిత, సాయి అమూల్య, వర్ణిక, సాష్టిక, కాత్యాయని, సాహితి, మాధురి పాడిన పాటలు, పద్యాలు, కబుర్లు విందాం. నా పేరు సాష్టిక. మా మమ్మీ పేరు అనూష. నేను 2nd క్లాస్. 10 చిలకలు పారుతుండగా పారలేక ఒకటి పోయి 9 చిలకలు తూగుతుండగా తూగలేక ఒకటి పోయి 8 చిలకలు ఏడ్చుచుండగా ఏర్వలేక ఒకటి పోయి 7 చిలకలు ఎగురుతుండగా ఎగరలేక ఒకటి పోయి 6 చిలకలు అర్చుచుండగా అరవలేక ఒకటి పోయి 5 చిలకలు ఆడుతుండగా ఆరలేక ఒకటి పోయి 4 చిలకలు నవ్వుతుండగా నవ్వలేక ఒకటి పోయి 3 చిలకలు మూల్గుతుండగా మూల్గలేక ఒకటి పోయి 2 చిలకలు రువ్వుతుండగా రువ్వలేక ఒకటి పోయి 1 చిలుక ఎగురుతుండగా వేటగాడు బాణం వేసి కూల్చేదానిని. కార్యక్రమంలో ఇప్పుడు సాష్టిక చెప్పే చిట్టి కథ విందాం. ఒకరోజు బాలగణేష్ ఉన్నారంట. అప్పుడు నందీశ్వరుడు మూషికని ఉయ్యాలోపకుండా అట్లా ఆడపట్టిస్తున్నారంట. అప్పుడు మూషిక కోపం వచ్చి వెళ్ళిందంట. అప్పుడు అక్కడ పిల్లి ఉన్నదంట. ఆ పిల్లి మూషికని భయపెట్టిందంట. మూషిక పరిగెత్తుకుంటూ వచ్చి గణేషకు చెప్పిందంట, గణేష అక్కడ నన్ను ఒక పిల్లి భయపెట్టిందని చెప్పిందంట. అప్పుడు నా భక్తుని ఆ పిల్లి భయపడుతుందా అని చెప్పి అక్కడికి వెళ్ళారంట. అప్పుడు గణేష్ ఆ పిల్లి ఇక్కడే ఉన్నది అని చెప్పారంట మూషిక. అప్పుడు ఆ పిల్లి కనపడిందంట. నా భక్తున్నే అట్లా చేస్తావా అన్నదంట గణేశుడు. అప్పుడు గణేశుడు పట్టుకోవడానికి ట్రై చేశారంట. అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి రివర్ దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు ఆ పిల్లి అనుకుంది, ఇక నేను వెళ్ళలేను, నాకు ఈత కొడతాం రాదనుకొని మ్యావ్ మ్యావ్ అంటుందంట. ఓహో నన్ను భయపెడతానికి అట్లా చేస్తున్నావా అని గణేశుడు చెప్పారంట. అప్పుడు గణేశుడు దగ్గరికి వెళ్తాను తోప పట్టుకొని, నాకు దీన్ని కొంచెం ఆడిపించాలి, దీనికి స్నానం చేయాలనిపిస్తుంది అనుకుంటా అని అన్నారంట. అప్పుడు ఆ పిల్లిని గణేష తోకతో పట్టుకొని ఆ నీళ్ళలో విసిరారంట. ఆ పిల్లి అక్కడ ఏదో కట్టు ఉంటే ఆ కట్టని పట్టుకొని ఉన్నదంట. ఆ కట్టేమో జారి లోపలికి వెళ్ళిందంట. మళ్ళీ పైకి వచ్చిందంట కట్ట. అప్పుడు అది అట్లా వెళ్తుంటే ఆ పిల్లి దాన్ని పట్టుకొని దాంతో వెళ్ళిందంట కట్టతో దాని మీద కూర్చొని. అప్పుడు దాదా అన్నారంట గణేశుడు. ఓహో ఇక చాలు అన్నారంట గణేశుడు. నాకు ఆకలేస్తుందిలే, తర్వాత పట్టించుకున్నాం దీన్ని, ఇప్పుడు వదిలే అని ఇంటికి వెళ్ళాలంట. అప్పుడు అమ్మ నాకు లడ్డూలు కావాలన్నారంట. ఒక రూమ్లోకి వెళ్తే వాళ్ళ అమ్మ పడుకున్నంత తరిగా. అప్పుడు అమ్మ నీకేమైందమ్మా, ఈ పని ఎవరు చేశారు, వాళ్ళని ఆట పట్టిస్తా అని చెప్పారంట. అప్పుడు
వాళ్ళ మమ్మీ చెప్పిందంట, అది నువ్వే అందంట. అమ్మా ఇదెలా జరుగుతుందమ్మా, నేను కాదమ్మా, ఎలా అమ్మా అని చెప్పారంట. నువ్వు నీళ్ళల్లో ముంచిన పిల్లి అది నేనే అని చెప్పారంట. కథ విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు సాష్టిక పాడిన చిలుకలు పాట వినేద్దామా? చిలకలం చిలకలం చిన్ని చిన్ని పలుకులం, చిట్టి పొట్టి నరకలం చెగురాకు కొమ్మలం, మంచి తావిరమ్మలం మమతకేమో కన్నులం, మంచి తావిరమ్మలం మమతకేమో కన్నులం, ప్రేమ పూల రంగులం నీటిగా నీలలం. చిట్టి పొట్టి పాపల్లారా, పచ్చని రామ చిలుకల్లారా, తీయని పలుకులు పలకండి, కమ్మని పాటలు పారండి, ఆట పాటలతో ఆనందంగా హాయిగా కాలం గడపాలి, ఆట పాటలతో ఆనందంగా హాయిగా కాలం గడపాలి. చక్కని చదువులు చదవాలి, అందరూ మనలను మెచ్చాలి, చక్కని చదువులు చదవాలి, అందరూ మనలను మెచ్చాలి. చెమ్మ చెక్క చరడెస మొక్క అట్లు పోయంగా అడగించంగా. కార్యక్రమంలో ఇప్పుడు చిట్టి కథ విందాం. ఒక చెట్టు మీద ఎలక ఉడత కప్ప ఉంటాయంట. అక్కడ గుహన ఉంటుందంట. అక్కడ రోజు పాము ఉంటుందంట. ఆ చెట్టుకు పాము వచ్చి ఎలుక కప్ప ఉడతని తినేస్తుందంట. పక్షి గుడ్లని మింగేస్తుందంట. అప్పుడు ఉడత ఎలకలు పక్షులు కప్పలు ఒక కప్ప దగ్గరికి వెళ్ళారంట. ఆ కప్ప చెప్పింది, మీ పక్కన ఒక చీమలు పుట్టింది, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మేము అందమైన ఇల్లు తీసుకుంటున్నాము, నువ్వు మా ఇంట్లోనే అన్నారంట. అప్పుడు పాము మేము వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాము అని చెప్పారంట. అప్పుడు ఒక అందమైన ఇల్లు కలిపోతున్నాము అని చెప్పారంట. అప్పుడు పాము లేసి మీరు ఇక్కడే ఉండండి, నేను అందమైన ఇల్లు కలుతా అని చెప్పింది. ఎక్కడ అందమైన ఇల్లు అని అడిగిందంట పాము. అప్పుడు అదుగు అక్కడ ఎదురుగుండా చీమలు పుట్టని చెప్పారంట. అప్పుడు ఆ పాము చీమలు బయటకు పిలిచి, చిన్ని చీమలు మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి, ఇది నా ఇల్లు అవ్వబోతుంది అన్నారంట. అప్పుడు ఆ చీమలని లోపలికి వెళ్ళి ఒక పుల్ల తెచ్చారంట. అప్పుడు ఆ పుల్లతో ఆ పాము అనుకుంది, నేను నా తోకగా వాటిని ఊడ్చగలను అనుకుందంట. అప్పుడు ఊడ్చబోతుంటే ఆ చీమలని దాని తోక మీద ఎక్కి గుట్టడం మొదలుపెట్టి అంట. ఆ పాము నొప్పి తట్టుకోలేక నేను ఇక రాను అని చెప్పిందంట. అప్పుడు వెళ్ళిపోయిందంట. సాష్టిక పాడిన పాట. చిట్టి పొట్టి పాపల్లారా, పచ్చని రామ చిలుకల్లారా, తీయని పలుకులు పలకండి, కమ్మని పాటలు పారండి, ఆట పాటలతో ఆనందంగా హాయిగా కాలం గడపాలి, ఆట పాటలతో ఆనందంగా హాయిగా కాలం గడపాలి. చక్కని చదువులు చదవాలి, అందరూ మనలను మెచ్చాలి, చక్కని చదువులు చదవాలి, అందరూ మనలను మెచ్చాలి. చెమ్మ చెక్క చరడెస మొక్క అట్లు పోయంగా అడగించంగా. మీరింతవరకు పూజిత, సాయి అమూల్య, వర్ణిక, సాష్టిక, కాత్యాయని, సాహితి, మాధురి పాడిన పాటలు, పద్యాలు, కబుర్లు విన్నారు కదా. ఇది ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమం. వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కబుర్లు, పద్యాలు, పాటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.